దశంభాగాలు ప్రతి కాంట్రవర్సీలోన ఈ దశంభాగాల గురించే స్టార్ట్ అవుతున్నాయి. దీని గురించి మన పెద్ద మనుషులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మీరు దీవించబడాలంటే దశంభాగాలు ఇవ్వాలి. 5/10 దేవుడు ఆశీర్వాదాలను బట్టి నీకేమొస్తారో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశంభాగం ఇవ్వాలి. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు ఒక ఎకరం పొలం వచ్చింది అనుకోండి, ఇందులో నాది 9 వంతులే, 10వ వంతు దేవుడిది. లలితా జ్యువెలర్స్ గుండెలో మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు. ఇక్కడ నువ్వేం పెట్టించాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, నీకు స్వస్థత రాదు. చూసారా, దేవుడు ఉన్నోడి మీద లేనోడి మీద ఏకరీతిగా వర్షం కురిపించేవాడు కదా. ఉన్నవాడికి ఒకలా లేనివాడికి ఒకలా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడా? ఈయన అంటున్నాడు కదా పెట్టుబడి పెట్టాలని. అసలు పెట్టుబడి అవసరమా? ఆ పెట్టుబడి అంటే దశంభాగమా? బైబిల్లో పెట్టుబడి పెట్టండి మీకు ఆశీర్వదిస్తానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? అందులైన మార్గదర్శకులారా, పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడి పెట్టుకుంటే దేవుడు ఈడ సంతృప్తి సహితమైన భక్తి సాధన గొప్ప లాభ సాధకమంటాడు. మన పెట్టుబడి ఏంటి? మన పెట్టుబడి డబ్బా, దశంభాగమా, అనుకులా మన పెట్టుబడి? భయభక్తులు నీ పెట్టుబడి. విరిగి నలిగిన హృదయమే దేవునికి శ్రేష్టమైన బలి. అదే నీ పెట్టుబడి, డబ్బులు కాదు. దేవుని వాక్యం చెప్పకుండా బిచ్చమెత్తుకుంటే ఇగో ఇలాంటి ఎదవగొట్ట సలహాలే ఏడుస్తాయి. ఇంకో విషయం చెప్పనా, ఆశీర్వదించబడ్డానికి దశంభాగాలు ఇయ్యేలా బైబిల్లో. ఆశీర్వదించబడిన వారు దశంభాగం ఇచ్చారు. రెవరెండ్లు, అపోస్తులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు దశంభాగాల కోసం, కానుకల కోసం కొట్టుకొని చావడమే. ఆ రోజు అపోస్తులు ఏం చేశారు? ఆ రోజు సంఘము వాళ్ళ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల వాళ్ళ పాదాల దగ్గర పెడితే అపోస్తుల్ని వాళ్ళ ఆస్తులు పెంచుకోలే. సంఘంలో ఉన్న బీద వారికి, లేని వారు అందరికీ పంచిపెట్టారు. అక్కర కొద్ది వారికి పంచిపెట్టారంట. మీరు మాత్రం మీ సామ్రాజ్యాలను పెంచుకోవడానికి దశంభాగం అని చచ్చిపోతున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు లేవీయులను విడవకూడదు. వాళ్ళకి పాలైన స్వాస్థమైన లేదు గనక మీ 11 గోత్రాల వారు 12వ గోత్రమైన లేవీయులను పోషించాలి. మీకు కలిగిన దాంట్లో, మీకు పండిన దాంట్లో దశంభాగం తీసి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒకటి. రెండవది, పండుగలకు తీసే దశంభాగం. మూడో దశంభాగము బీదలకు, లేని వాళ్ళందరికీ తీసి ఆ దశంభాగాన్ని ఇంటి ముందర రోడ్లలో కుప్పేసేవాళ్ళు అనమాట. ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు, ఎంతైనా తీసుకుని వెళ్ళొచ్చు బీదలు. ఇది మూడో దశంభాగం. మొదటి దశంభాగంలో ఈ లేవీయులు కూడా మళ్ళీ లేవీయుల్లో యాజకులైనటువంటి వారికి మళ్ళీ దశంభాగం తీస్తారు. టైత్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని దశంభాగాల్లో ఒక్క దశంభాగం కోసం ఇంతమంది అడుగు తినే వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు కదా. ఇన్ని దశంభాగాల్లో వీళ్ళు ఎన్ని దశంభాగాలు తీయాలి చెప్పండి? బైబిల్లో సందర్భంలో ఒక పేద విధురాలు తన దగ్గర ఉన్న 2 కాసులు ఆ కానక పెట్లో వేసింది. ధనవంతులు మిగతా వాళ్ళంతా లెక్క ఎంతేసారే కానీ దేవుడు మాత్రం ఆమెనే లక్ష్య పెట్టాడు. ఎలాగా? ఆమె ఉన్నదంతట్లోనే అంతటినీ తీసేసేసింది. ఎంత దశంభాగం ఇస్తున్నావు? ఇన్ని లక్ష